నమస్కారం సార్. నువ్వేనా జైలు? అవును సార్. సార్ అసలు గొడవ ఎలా జరిగిందంటే చూసాను ఫోన్లో. సూర్యప్రకాష్ ఎక్కడా? సారీ సూర్యప్రకాష్, మీ మీద జరిగిన దాడికి చాలా బాధపడుతున్నాం. అండ్ కన్సర్న్ ఆఫీసులు అందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఈ పేపర్ మీద సైన్ చేయండి. మీకు వెంటనే బెయిల్ శాంక్షన్ చేయమని కోర్టు రికమెండ్ చేస్తాం. ఇంత జరిగాక ఇంకా బెయిల్ ఏంటి సార్? ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా సూర్యప్రకాష్. ఒక మనిషి పుట్టడానికి కూడా 9 నెలల టైం పడుతుంది. మరి నాకు న్యాయం చెప్పడానికి ఏంటి సార్ ఇన్ని సంవత్సరాలు పడుతుంది? నేను తప్పు చేస్తుంటే నన్ను శిక్షించండి, చేయలేదంటే నన్ను విడుదల చేయించండి సార్. సూర్యప్రకాష్ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి బదిలీ చేయాల్సిందిగా మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతున్న సూర్యప్రకాష్ కి న్యాయం జరుగుతుందా? చూద్దాం. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్లీజ్ ప్రొసీడ్. యువర్ ఆనర్, రాజగోపాల్ గారు హత్య జరిగి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ బండి సూర్యప్రకాశ్ హత్య చేశారని అన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు సబ్మిట్ చేశారు. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ కోర్ట్ సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడికి ఇమ్మీడియట్ గా శిక్ష విధించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎనీథింగ్ ఫ్రమ్ డిఫెన్స్ లాయర్? గుడ్ మార్నింగ్ యువర్ ఆనర్. క్రాస్ ఎగ్జామ్ కి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్, గ్రాంటెడ్. ఒబ్లైజ్ యువర్ ఆనర్. నా క్లయింట్ మర్డర్ చేయడానికి 10 లక్షలు సుపారీ తీసుకున్నాడని మోటివ్ ఆఫ్ మర్డర్ కింద చూపించారు. ఆ సుపారీ ఎవరి వద్ద తీసుకున్నాడో ఇంతవరకు తెలీదు. A1 పట్టుకొని 5 years అవుతున్నా. A2ని ఇంకా ఎప్పుడు పట్టుకుంటారో? అబ్జెక్షన్ యువర్ ఆనర్. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. త్వరలోనే A2ని పట్టుకుంటారు. Then why is the public prosecutor demanding that my client be punished immediately? Your Honor, A2ని పట్టుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలన్నీ చైన్ ఆఫ్ ఈవెంట్స్ కింద కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఇంతవరకు ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఎనీథింగ్ టు సే? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నీడ్ సమ్ మోర్ టైం సార్. ఇంకా ఎంతకాలమయ్యా? దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది యువర్ ఆనర్, అసలు సుపారీ ఇచ్చిన వ్యక్తే లేడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యువర్ ఆనర్, ఐఎమ్ అపీలింగ్ టు యూ. ఇది పూర్తిగా నా క్లయింట్ మీద మోపిన ఫాల్స్ అలిగేషన్. దీన్ని నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. యువర్ ఆనర్, మర్డర్ చేసినప్పుడు నిందితుడు వేసుకున్న షర్ట్ ఇదే అని పోలీసులు రికవరీ చేశారు. పోలీసులు నా క్లయింట్ ని అరెస్ట్ చేసినప్పుడు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద ఒక సీసీటీవీ ఫుటేజ్ ని కోర్టుకి సబ్మిట్ చేశారు. అలా 3 సార్లు రెక్కీ చేసి రాజగోపాల్ గారిని మర్డర్ చేశారని పోలీసుల వాదన. రోజంతా ఒకే షర్ట్ లో ఉన్న నిందితుడు మర్డర్ చేయడానికి 10 నిమిషాల ముందు షర్ట్ మార్చుకుని వెళ్లి మర్డర్ చేశారు యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నిందితుడు పోలీసులను తప్పుదోవ పట్టించడం కోసం అలా చేస్తుండొచ్చు. ఎవరు ఎవరిని తప్పుదోవ పట్టించారో కాసేపట్లో తెలిసిపోతుంది పిపి గారు. ప్లీజ్ వెయిట్. యువర్ ఆనర్, మీ ముందు ఒక రిపోర్ట్ ఉంది. పోలీసులు రికవరీ చేసిన షర్ట్ సైజ్ XXL. నా క్లయింట్ షర్ట్ సైజ్ L. మార్నింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ కి, రాత్రి హాస్పిటల్ కి వాళ్ళ అమ్మ రిపోర్ట్స్ చూపించడానికి వెళ్ళాడు తప్ప రెక్కి కాదు. యువర్ ఆనర్, అప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మీ రిపోర్ట్ ప్రకారం కత్తి ఛాతిలో 3 సార్లు 9 ఇంచెస్ దిగింది, వీపులో 2 సార్లు 8 ఇంచెస్ దిగింది, అవునా? ఎస్. సూర్యప్రకాష్ రైట్ హ్యాండరా లెఫ్ట్ హ్యాండరా? రైట్ హ్యాండర్. రైట్ హ్యాండ్ ఫింగర్ ప్రింట్సే మ్యాచ్ అయ్యాయి. థ్యాంక్ యూ, మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, నా క్లయింట్ 12 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ తగిలి రైట్ హ్యాండ్ బొటన వేలికి గాయమైంది. గాయం తగ్గింది కానీ అప్పటి నుంచి రైట్ హ్యాండ్ బొటన వేలికి గ్రిప్ లేదు. ప్రస్తుత గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫై చేసిన రిపోర్ట్ తో పాటు ఎక్స్రే ఇది యువర్ ఆనర్. బొటన వేలు గ్రిప్ లేకుండా నా క్లయింట్ కత్తి పట్టుకొని 3 సార్లు 9 ఇంచెస్ 2 సార్లు 8 ఇంచెస్ లోతులో ఎలా పొడుస్తాడు యువర్ ఆనర్? Hence, technically and medically, it has been proved as a false allegation. Any objection, PP Garu? No. Eyewitness Chandrayani cross-examine చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను యువర్ ఆనర్. గ్రాంటెడ్. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం అమ్మా. రాజగోపాల్ గారిని సూర్యప్రకాష్ చంపడం మీరు చూసారా? చూశానమ్మా. ఎలా? కళ్ళతో చూశానమ్మా. కళ్ళజోడు ఉన్న కళ్ళతోనా లేని కళ్ళతోనా? నాకు చాలా కాలం నుంచి సైట్ ఉందమ్మా. కనీసం స్నానానికి వెళ్ళాలన్నా కళ్ళజోడు లేకుండా వెళ్ళలేను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఒకసారి వీడియో చూడండి. మర్డర్ జరిగిన రోజు ఇతను ధర్నా చౌక్ దగ్గర ధర్నాలో ఉన్నాడు. ఆ ధర్నాలో లాఠీ చార్జ్ జరిగింది. చంద్రయ్య కళ్ళజోడు పగిలిపోయింది.
12 గంటలకి చంద్రయ్యని పోలీస్ కస్టడీలో తీసుకొని సాయంత్రం 5 గంటలకి విడిచిపెట్టారు. ఇతను డైరెక్ట్ గా ఐ హాస్పిటల్కి వెళ్లి చెక్ చేయించుకొని కొత్త కళ్ళదాల కోసం 1700 రూపాయలు కట్టాడు. అది 2 days తర్వాత వచ్చింది. దాని బిల్ కాపీ, యువర్ ఆనర్. కళ్ళజోడు లేకుండా స్నానానికి కూడా వెళ్ళలేని ఈ చంద్రయ్యకి అసలు ఆ రాత్రి కళ్ళజోడే లేదు. 20 అడుగుల దూరం నుండి ఇతను రాజ్ గోపాల్ మర్డర్ చూడటం, పోలీసులు దాన్ని సాక్ష్యంగా కోర్టులో సమర్పించడం, ఇన్ని ఫాల్స్ అలిగేషన్ మధ్యలో పీపీ గారు నా క్లయింట్ కి శిక్ష విధించమని అడగటం చాలా ఆశ్చర్యంగా ఉంది, ఆనర్. చెయ్యని నేరానికి నా క్లయింట్ సూర్యప్రకాష్ అండర్ ట్రయల్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. అతన్ని నిర్దోషిగా విడుదల చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. దట్స్ ఆల్, యువర్ ఆనర్. ఈ నెల 4వ తారీఖున కోర్టు తమ తీర్పును వెల్లడిస్తుంది. రాజగోపాల్ హత్య కేసులో బండి సూర్యప్రకాష్పై మోపబడిన అభియోగాలు నిరాధారమైనవని కోర్టు నమ్ముతుంది. అతనిపై ఉన్న 4 కేసులు కొట్టివేస్తూ 5 సంవత్సరాలుగా అండర్ ట్రయల్లో ఉన్నందుకు ఈ కోర్టు విచారం వ్యక్తం చేస్తూ బండి సూర్యప్రకాష్ని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం. Thank you, Your Honor. బయటకు వచ్చారు, ఎలా ఫీల్ అవుతారు సార్? మన ప్లాన్ సక్సెస్ అయింది. ఫైనల్లీ కేసు గెలిచాం. ఒక జడ్జ్మెంట్ కాపీ ఇస్తే నేను ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్ వేసుకుంటా. ఇంకా జడ్జ్మెంట్ కాపీ రాలేదు. ఇప్పుడు ఆవేశంలో తప్పు చేయకున్నా. Ha ha ha!